ప్రార్థనలకించువాడవు యేసయ్యా, కన్నీళ్లు తుడుచువాడవు. ప్రార్థనలకించువాడవు యేసయ్యా, కన్నీళ్లు తుడుచువాడవు. గుండెల్లో బాధ పాపేటి వాడవు, ప్రతి శోధన తప్పించువాడవు. గుండెల్లో బాధ పాపేటి వాడవు, ప్రతి శోధన తప్పించువాడవు. మంచివాడవు యేసయ్యా, నీవు మమ్ము ఎన్నడు ఎడబాయవు. మంచివాడవు యేసయ్యా, నీవు మమ్ము ఎన్నడు ఎడబాయవు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును కీర్తన ఓన్ వాకల్స్ అనే మా యొక్క యూట్యూబ్ ఛానల్ నుండి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క జనంగమా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథము నుండి కీర్తనాకారుడైన దావీదు గారు రాసిన పరిశుద్ధాత్మను ప్రేరణతో వ్రాసిన 5వ కీర్తన 1వ వచనము 2వ వచనం మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క వాక్యము చక్కని రీతిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నా దేవా, నా రాజా, నా దేవా అంటా మొదలుపెట్టి నా ఆర్తధ్వని విను అని చెప్పి ఆయన చదువుతూ చక్కగా ప్రార్థనలో ఆ మాటని, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచము, నా రాజా, నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని యొక్క జనాంగమా, ఈ వాక్యములో ఉన్న సారాంశం ఏంటంటే, నేను పాట కూడా పాడాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు, కన్నీరు తుడిచేవాడు మన దేవుడు, వేదన తీసేవాడే మన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏడిస్తే పట్టించుకోలేనివాడు కాదు, శ్రమలో కృంగిపోతే బాధ్యత తీసుకోలేనివాడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు పిలిస్తే పలికే దేవుడు. మనము చేతులు చాచి అర్థిస్తే వెంటనే సహాయం పంపే దేవుడు. దేవుని బిడ్డలారా, మరి దాని నిమిత్తమే దావీదు మహారాజు గారు అంటున్నారు కదా, మరి నా మాటలు మీరు చెవిని పెట్టి నా హృదయ ధ్యానం మీద లక్ష్యముంచి నా ఆర్తధ్వని వినండి, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి చేరుతుంది, నీ సన్నిధిని దానిని సిద్ధం చేసి కాచి ఉంచుతాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క ప్రియులారా, నీకున్న బాధ మనిషికి చెప్పుకుంటే మనిషి నుండి నీకు సహాయం తక్కువ వస్తుంది, తక్కువగా చేస్తారు. కొంతమంది చేయరు, కొంతమంది చేస్తారు, కానీ తక్కువగా చేస్తారు. అదే నీ సంగతంతా దేవునికి చెప్పుకుని, నీ బాధ అంతా దేవునికి చెప్పుకుని, ప్రతి ఉదయమున నీ కంఠస్వరం దేవునికి వినిపించేటట్టు మీరు ప్రార్థన చేసుకుంటే అద్భుత రీతిలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు గారు సౌలు చేతిలో నుండి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసేవారు. సౌలు చంపడానికి వేటాడే సమయంలో దావీదు మహారాజు గారు దేవుని అర్థించేవారయ్యా, నేనే ద్రోహము చేయలేదు కదయ్యా, నాకు సహాయం చేయయ్యా, సౌలు చేతిలో నుండి నన్ను విడిపించయ్యా అని చెప్పి ఆయన ప్రార్థన చేసేవారండి దేవునికి. నీకున్న సమస్య ఏదైనా కూడా, నీకున్న బాధ, అది అప్పులు సమస్యలా, అనారోగ్య సమస్య, కుటుంబ సమస్యలా, మరి తరువాత లేకపోతే భయంకరమైన మనుషుల నుండి ఏదైనా శోధన వస్తుందా,
ఉద్యోగం లేదా, నీ బిడ్డలకు వివాహం కాలేదా, వివాహమై భార్యాభర్తలు విడిపోయారా, లేకపోతే సొంత గృహం లేదా, సొంత స్థలం ఉండి కట్టుకోలేకపోతున్నావా గృహాన్ని, మరి ఏదైనప్పటికీ కూడా, అదే ఎలాంటి బాధ అయినప్పటికీ కూడా దేవునితో నువ్వు చెప్పుకుంటే దేవుడు అద్భుత రీతిలో నీకు సహాయం చేస్తాడని నేను ఈ వాక్యం ద్వారా నీకు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరికీ దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా మీరు ఏం చేయాలంటే, ఎంత ఖాళీ లేకపోయినా రోజుకి ఒక గంట సేపైనా దేవునితో మీరు గడిపేవారై ఉండుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి మీకు కలుగుతాయని నేను తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన భూమి మీద నుండి మీరు ఆకాశపు చేతులెత్తి మరి మీ ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆకాశము నుండి క్రిందకి ఆశీర్వాదాలను మీ మీదకి పంపిస్తాడు. అది ఎలాంటి శ్రమైనా కూడా దేవుడు మిమ్మల్ని ఆ శ్రమలో నుండి విడిపించి అద్భుత రీతిలో మీ ప్రార్థనకి సమాధానం చెబుతాడు. కాబట్టి ఈ మాటలు మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రార్థన మాత్రము మానొద్దు. మీరు మీ ప్రార్థన ఎలాగుండాలంటే సిద్ధం చేసి కాచి ఉంచాలంటే దేవుని సన్నిధిలో ఆ రకమైన ప్రార్థన చేసి దేవుని నుండి మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను దేవుని పేరట మీకు తెలియచేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా రక్షక, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ఇదిగో తండ్రి, యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని కూడా వారి వారి కుటుంబాలను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి అయ్యా. యేసయ్యా అయ్యా, ఇదిగో తండ్రి నాన్న, ఈ సమయంలో ప్రభు నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. వారికున్న ప్రతి అవసరత కొరకు ప్రార్థిస్తున్నాను. మొదటిగా వారి ప్రార్థన వినండి. వారి బిడ్డల భవిష్యత్తును చక్కబెట్టండి అయ్యా. వారి పిల్లలకి సంబంధాలుగా మంచి సంబంధాలు తీసుకురండి. వారికి జాబులను దయచేయండి. పిల్లలు లేని వారికి పిల్లలను దయచేయండి. వివాహం కాని వారికి వివాహం చేయండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా. తండ్రి, సొంత గృహం లేని వారికి గృహము దయచేయండి అయ్యా. సొంతంగా వ్యాపారం పెట్టుకున్న వారిని వ్యాపారాన్ని అభివృద్ధి చేయండి. సొంతంగా ప్రభా వ్యవసాయం చేసుకుంటున్న వారిని వ్యవసాయం అభివృద్ధి చేయండి ప్రభా. ఉద్యోగముల ప్రభా తండ్రి నాన్న, వారిని ఆశీర్వదించండి. వారి తలపెట్టి ప్రతి పనిని సఫలీకృతం చేయండి బాబు. నీకు స్తోత్రాలు. వారి ప్రయాణాలలో మీరు తోడుగుండండి. వారు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి శ్రమ, శోధన, బాధ, వేదన మీ నామములో తొలగించండి అయ్యా. అదిగో తండ్రి, ప్రేమించి ప్రభా మోసపోయిన అమ్మాయి కొరకు, అబ్బాయిల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డల జీవితాలలో నెమ్మదిని దయచేయండి. ఎవరు కూడా ప్రాణహాని అయ్యా చేసుకొనకుండా నీ కాపుదలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ కనికరంతో నింపి నడిపించి మీ నామానికి మహిమాఘనత ప్రభావాలను తెచ్చుకొనమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.